ప్రియమైన అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసులో ఉన్నటువంటి పరిశుద్ధులకు, అంటే క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాస్తున్నాడు. మరి యొక్క పత్రికలో ఉన్నటువంటి కొన్ని విషయాలను మనం గమనించి మన ప్రభు ఎంత గొప్ప దేవుడై ఉన్నాడో తెలుసుకున్న వారమై ఆయన మనం ఆరాధిస్తాం. చూడండి ప్రియులారా, 3వ వచనాన్ని గమనిస్తే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ప్రియులారా, ఇక్కడ తెలియపరచబడతా ఉంది, మరి క్రీస్తునందు పరలోక విషయాల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ప్రభు మనకు అనుగ్రహించను అంటున్నాడు, ఇచ్చేసాడు. ఆల్రెడీ గాడ్ హ్యాస్ గ్రాంటెడ్ అనేటువంటి మాట అక్కడ చెప్పబడతా ఉంది. మరి మూలం ఏంటి అన్నట్లయితే క్రీస్తు లేకపోతే ఆత్మ సంబంధమైన జీవితం లేదు, క్రీస్తు లేకపోతే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు లేవు, క్రీస్తు లేకపోతే పరలోకం మనకు లేదు. కాబట్టి క్రీస్తు యేసు ద్వారా మరి సర్వోన్నతుడైనటువంటి దేవుడు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని విశ్వాసులమైనటువంటి నీకు నాకు మనందరికీ ఆయన అనుగ్రహించాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ప్రియులారా, ప్రతి ఆశీర్వాదం అంటున్నాడు, ఏ ఒక్కటి మిస్ చేయటం లేదు. పరలోక విషయంలో అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఈ లోకంలో భౌతిక పరంగా నా జీవితాల్లో కొన్ని హెచ్చుతగ్గులు ఉన్నాయేమో కానీ, మరి పరలోక విషయంలో మాత్రం దేవుడు అంటున్నాడు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడంట. ఎలాగో తెలియపరుస్తున్నాడు. చూద్దాం 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై అనే మాట తెలియపరుస్తున్నాడు. ప్రియులారా, అత్యద్భుతమైనటువంటి విషయం, ప్రభు అనుగ్రహించేటువంటి అనేక ఆశీర్వాదాలు మనం గమనించినప్పుడు ఆ ఆశీర్వాదాలన్నింటికంటే అత్యుత్తమమైనటువంటి గొప్ప ఆశీర్వాదం మనకిక్కడ తెలియపరచబడతా ఉంది. ఏమిటి అన్నట్లయితే, దేవుడంట తనకు కుమారులనుగా నిన్ను నన్ను స్వీకరించడానికి ఇష్టపడ్డాడంట. ప్రభువు స్వీకరిస్తున్నాడు. రిజెక్ట్ చేయాల్సినటువంటి మనలను యాక్సెప్ట్ చేస్తున్నాడు. తృణీకరించాల్సిన మనలను ప్రేమిస్తున్నాడు. నెట్టివేయాల్సినటువంటి మనలను హత్తుకుంటున్నాడు. ఎలా అన్నట్లయితే యేసుక్రీస్తు ద్వారా అనేటువంటి మాట మనం గమనించవచ్చు. యేసుక్రీస్తునందు ప్రతి ఆశీర్వాదం మనకు పరలోక విషయాల్లో ఆయన అనుగ్రహించాడంట. యేసుక్రీస్తు ద్వారా మనలను దేవునికి కుమారులుగా స్వీకరిస్తున్నాడనేటువంటి విషయం తెలియపరచబడతా. మనం కుమారులుగా దేవునికి చేయబట్టం అత్యద్భుతమైనటువంటి విషయం. మనం ఎలా ఉన్నాం అని అంటే మనకి బైబిల్ సెలవిస్తాం. ఇక్కడే ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని గమనిస్తే, మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితి, అది అపరాధాలు పాపాలు మనల్ని చంపేసినటువంటి పరిస్థితి, చచ్చిన స్థితి. ప్రియులారా, లేవలేని స్థితి, చచ్చుబడిపోయింది అంటారు చూసారా. స్పర్శ లేకుండా ఉన్నటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయాం. అసలు ధ్యాస లేనటువంటి పరిస్థితి అపరాధాలు పాపాలు మనల్ని చేసేసి ఉన్నాయి. అంతేకాకుండా ప్రియులారా, మనం కనుక గమనించినట్లయితే ఇదే ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనాన్ని గమనించినట్లయితే చూడండి ఏం రాయబడిందో, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. చీకటి అంట. మనం ఇక ఏమి లేదు మనలో, మనం అసలు ఏం కనిపించట్లా. ఏమండి, ఒక మనిషికి మసిపూస్తేనన్నా మనిషి ఆకారం కనిపిస్తుంది కదండి. ప్రియులారా, అసలు చీకటంట, చిమ్మ చీకటి, గుర్తుపట్టలేనటువంటి విధంగా ఉంది పరిస్థితి. అసలు మనిషి ఉన్నాడో లేదో కూడా తెలియదు.
మన యొక్క అస్తిత్వం ఉందో లేదో కూడా మరి చెప్పలేనటువంటి పరిస్థితి మన యొక్క జీవితం అలా ఉండింది. అంతేకాకుండా మనం గమనిస్తూ ఉన్నట్లయితే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, 1 పేతురు 1వ అధ్యాయం 18వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే అక్కడ కూడా పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనతో ఉన్నామంట. పితృపారంపర్యం చూడండి ప్రియులారా, మన యొక్క తండ్రి నుంచి, మన యొక్క పితరుల నుంచి వారసత్వంగా ఏమొచ్చిందో తెలుసండి ప్రియులారా? అనేక ఆచారాలు వచ్చినాయి, అనేక పాపాచారాలు వచ్చినాయి, పాప సంబంధమైనటువంటి యుక్తులు వచ్చినాయి ప్రియులారా. చాలామంది యొక్క జీవితాల్లో గమనిస్తూ ఉన్నట్లయితే ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు, ఏ ఊరి దగ్గర లేదే అని అనుకుంటారేమో. కానీ ఒకవేళ నీ తండ్రి జీవితంలో లేదేమో, తల్లి జీవితంలో లేదేమో ప్రియులారా, మన ఆది పితరుడైనటువంటి ఆదాము యొక్క స్వభావం, ఆదాము యొక్క పాప స్వభావం, వంకర టింకర బ్రతుకు ప్రియులారా, ప్రభువుకు అవిధేయత చూపించేటువంటి జీవితం, పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తన మన యొక్క జీవితాల్లో ఉంది. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని గమనించినట్లయితే ప్రియులారా, అక్కడ కూడా 5వ అధ్యాయంలో చాలా విషయాలు చెప్పబడతా ఉన్నాయి. చూడండి ఒకసారి, రోమాపత్రిక 5వ అధ్యాయం మొదటగా 8వ వచనాన్ని చదువుకుందాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయి, ఇంకా మనం పాపులుగానే ఉన్నామంట, పాపములోనే కొనసాగుతూ ఉన్నామంట, పాపపు స్వభావంలో కొనసాగుతూ ఉన్నామంట, పాపాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిలోనే ఉన్నాం. పాపాలకు ఫుల్ స్టాప్ పెట్టలా, పాపాలని ఆపేయలా, పాపాలని మానేయలా, పాపాలని ప్రక్కన పెట్టలా, పాపంలో కొట్టుమిట్టాడుతూనే ఉన్నాం, పాపంలో కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి ప్రియులరా. అంతేకాకుండా మనం గమనిస్తే రోమపత్రిక 5వ అధ్యాయం 6వ వచనాన్ని గమనించండి ప్రియులరా. ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. మనం ఇంకా బలహీనులుగానే ఉన్నామంట ప్రియులరా, మరి భక్తిహీనతలోనే ఉన్నామంట. మరి అంతేకాకుండా మనం గమనించినట్లయితే 7వ వచనంలో, నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోటారుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే ప్రియమైనటువంటి వాళ్ళ, మనలో ఏ మంచి లేదు అనేటువంటి విషయం, నీతి అనేది లేదనేటువంటి విషయం మనకి తెలియపరచబడతా ఉన్నది. కాబట్టి 10వ వచనం కూడా గమనించినట్లయితే, ఏలయనగా శత్రువులమై ఉండగా, ఎవరికి శత్రువులండి? దేవునికే శత్రువులం అయిపోయాం. ఏమండి, ఎవరికి శత్రువులుగా ఉన్నా పర్వాలేదేమో కానీ దేవునికే శత్రువులం అయిపోయినటువంటి పరిస్థితి ప్రియులరా. దేవునికి శత్రువులైనటువంటి పరిస్థితిలో ఉన్నాము. కాబట్టి మరి ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి, మన యొక్క పాపాలు, శాపాలు, రోగాలు ఇవన్నీ కూడా మనం యెషయా గ్రంథం 58వ అధ్యాయాన్ని కనుక గమనించినట్లయితే అక్కడ కూడా కొన్ని విషయాలు తెలియపరచబడతా ఉన్నాయి ప్రియులారా. యెషయా గ్రంథాన్ని మనం గమనించినట్లయితే 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53 చూడండి ప్రియులారా. 4వ వచనం, నిశ్చయముగా అతడు మన రోగములను, ఎవరి రోగాలంటవి? మనవే బాబు. అటు ఇటు తిరగబాకండి ఆయన, అటు ఇటు తిరగబాకండి. మన రోగములు ఉంటే బయటే ఉండండి, లేకపోతే లోపలికి రండి, బయటే ఉండిపోండి. నిశ్చయముగా మన రోగములను భరించను. రెండోది ఏంటంటే మన వ్యసనాలు. ప్రియమైనటువంటి వాళ్ళరా, అంతేకాకుండా 5వ వచనంలో మన అతిక్రమ క్రియలు, తర్వాత 5వ వచనంలో మన దోషములు. ఏమండి గమనిస్తూ ఉన్నట్లయితే మరి ఇటువంటివన్నీ అన్నమాట మన అందరి దోషం అంటున్నాడు 6వ వచనంలో. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇవన్నీ కనుక మనం గమనించినట్లయితే మన యొక్క జీవితంలో ఇవన్నీ ఉన్నాయి. పాపాలు ఉన్నాయి, దోషాలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, వ్యసనాలు ఉన్నాయి. అన్నిటిని బట్టి మనల్ని, మన గురించి మరి ఎవరికైనా ఇంత బాగా తెలిస్తే మన ముఖం మీద ఉమ్మేస్తారు, అసలు మన మొహం చూడరు కదండి ప్రియులారా. అయితే మరి ఇక్కడ వాక్యం తెలియపరచబడతా ఉంది.
అట్టి స్థితిలో మనం ఉండగా మన కోసం యేసు ప్రభు వారు చనిపోయాడు, తన రక్తంతో మనల్ని విమోచించాడు. దేవునికి కుమారులుగా అయ్యేటట్లుగా ఆయన మన స్థానంలో నిలువబడ్డాడు. ప్రియులారా, మనం ఇతరులు మనల్ని, దేవుడు మనల్ని చూడలేనటువంటి స్థితిలో మనం ఉంటుండగా ఆ పొజిషన్లోనికి ఎవరు వచ్చారు తెలుసండి? 53వ అధ్యాయం 3వ వచనం మనం కనుక గమనించినట్లయితే, 53వ అధ్యాయం 3వ వచనం, అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. మనుషులు చూడటానికి వీల్లేనంత భయంకరమైనటువంటి ఒక కురూపిగా కనిపిస్తూ ఉన్నాడు. ఆ కురూపం రావడానికి గల కారణం మన పాపాలే, మన శాపాలే, మన స్థితి అది. అయితే యేసు ప్రభువారు మన స్థితిని ఆయన తీసుకున్నాడు. మన పాపాలని, శాపాలని, రోగాల్ని, బాధలన్నింటినీ కూడా తన మీద వేసుకున్నాడు అనేటువంటి సత్యం మనకు తెలియపరచబడతా ఉంది. అందుకనే ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయంలోనికి మరలా మనం వచ్చేసినట్లయితే ప్రియులారా, ఇక్కడ పౌలు గారి ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసండి? ఏమంటున్నాడు చూడమ్మా, 6వ వచనం మరి మధ్యలో, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, తనకు కుమారులనుగా నిన్ను నన్ను స్వీకరించటానికి ప్రభు ఇష్టపడ్డాడు, ప్రభు కష్టపడ్డాడు, ప్రభు భరించాడు, ప్రభు చూడనల్లని వాడుగా అయిపోయాడు. ప్రభు నీ నా చావును తీసుకున్నాడు, నీ నా రోగాలను తీసుకున్నాడు, నీ నా పాపాలను తీసుకున్నాడు, నీ నా శాపాలని తన మీద వహించుకొని మనకు బ్రదులుగా ఏం చేశాడండి? శాపగ్రస్తుడుగా వేలాడాడంట. ప్రియులారా, ఒక 2 పేజీలు ప్రక్కకు తిప్పినట్లయితే గలతీ పత్రిక 3వ అధ్యాయం ప్రియులారా 14వ వచనం మధ్యలో ఉంటుంది చూడండి. క్రీస్తు 14వ వచనం, 3వ అధ్యాయం 14వ వచనం మధ్యలో, క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై, అంటే అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. అన్యజనులు అంటే నీవు నేనే. కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మన కోసం ఏమైపోయాడంట? శాపమైపోయాడంట ప్రియులారా. అందుకని చూడండి, ఇంకా క్రింద రాయబడింది, ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అవటానికి ఇష్టపడ్డాడు. మన శాపాలన్నిటినీ కూడా తన మీద మోయటానికి ఇష్టపడ్డాడు. అమ్మ ఇటు చూడండి, అమ్మ ఇటు చూడండి, మన శాపాలన్నీ కూడా తన మీద మోయటానికి ఇష్టపడ్డాడు, సిలువలో భరించటానికి ఇష్టపడ్డాడు. ఇవన్నీ భరించడానికి ప్రియులారా, మన పాపాలు, శాపాలు, రోగాలు, మనలో ఉన్నటువంటి కంటికి కనిపించినటువంటివి, ఏమండి నరనరాల్లో, కణకణాల్లో ఉన్నటువంటి మరి వ్యతిరేకత, దేవుడంటే పడని తత్వం, చెడును ఆస్వాదించే తత్వం, పాపాన్ని ప్రేమించే తత్వం, ఇవన్నీ మనలో ఉండంగా మనల్ని అసహించుకొని ఆయన దేవుడు ఏం చేయాలంటే కత్తితో కసకస పొడిచి చంపేసేయాలి మనల్ని. ఏమండి నెట్ట నిలువున అగ్ని రాజబెట్టి మనల్ని కాల్చిపడేయాలి. మనల్ని నిలువున వేడివేడిగా మసులుతున్నటువంటి నూనెలో వేసి ఏం చేయాలండి? వేయించాలా. దానికి మనం అర్హులం. అయితే ప్రభు ఇక్కడ తెలియపరుస్తున్నాడు, ఇలాంటి భయంకరమైన స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా రోమా 5:8లో మనం ఇంకను పాపులమై ఉండగానే, మనం ఇంకను మన పాపాలు వదులుకోలేని స్థితిలో ఉండగానే మన కోసం 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి మనుష్యుడుగా వచ్చి ఏమండి సిలువలో తన ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు, తన రక్తాన్ని కార్చడానికి ఇష్టపడ్డాడు, నీ నా స్థానంలో నిలవబట్టడానికి ఇష్టపడ్డాడు, నిన్ను నన్ను తప్పించడానికి ఇష్టపడ్డాడు, నిన్ను నన్ను తప్పించాడు కాబట్టి ఈ రోజున దేవుని యొక్క కుమారులుగా నీవు స్వీకరించబడ్డావు. ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనాన్ని గమనిస్తున్నట్లయితే, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకే అంటున్నాడు. కాబట్టి
కుమారులుగా స్వీకరించడానికి ముందు ఇంత పెద్ద తతంగం ఉంది ప్రియులారా. ఇట్టి స్థితిలో ఉన్నప్పుడు నిన్ను ఆయన ఒప్పుకున్నాడు, ఇట్టి స్థితిలో ఉన్నప్పుడు ఆయన అంగీకరించాడు, ఇట్టి స్థితిలో ఉన్నప్పుడు సైతం నిన్ను కాపాడటానికి నీ కోసమే రక్తాన్ని కార్చాడు. ఎంత గొప్ప దేవుడిగా కనిపిస్తున్నాడు ఒకసారి ఆలోచన చేయండి. అంతేకాదు అక్కడ చెప్పబడుతూ ఉంది, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని దేవునికి కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించటం ఒక గొప్ప విషయం అయితే, రెండో ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ తెలియపరచబడతా ఉంది. తన కోసం నిర్ణయించుకున్నాడంట. నాట్ ఫర్ ఎనీ అదర్ వర్క్, నాట్ ఫర్ ఎనీబడి ఎల్స్, బట్ ఫర్ హిమ్ ఓన్లీ అనే మాట తెలియపరచబడతా ఉంది. ఆయన ఎందుకు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు తెలుసండి? తన కోసం, తన కోసం ఉండాలి. అందుకనే మార్కు సువార్త 3వ అధ్యాయంలో మనం చాలాసార్లు చూసాం. మార్కు సువార్త 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు మరి 12 మంది శిష్యుల్ని కొండెక్కి పిలుస్తున్నాడు. కొండెక్కి పిలుస్తున్నప్పుడు ఆయన ఉద్దేశాన్ని అక్కడ బాహాటంగా తెలియపరిచాడు. ఏమిటి అని అన్నట్లయితే చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయం 14వ వచనం. వారు తనతో కూడా ఉండునట్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని యొక్క మహాసంకల్పం ఏంటి అన్నట్లయితే ఆయనతోను ఉండాలి, ఆయనతో కలిసిమెలిసి ఉండాలి, ఆయనతో సహవాసం చేయాలి, ఆయన వలేనే ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆయనతో ఉండాలంట, తన కోసమేనంట, తన కోసమే, తన మహిమ కోసమే మనుషుని సృజించాడు. యెషయా గ్రంథంలో మనం గమనిస్తాం. పాపం చేసి మనిషి దేవుని యొక్క మహిమను పోగొట్టుకుంటే మరలా యేసుక్రీస్తు ప్రభువారు తన పరలోక మహిమను ప్రక్కన పెట్టి నీకోసం నా కోసం పాపి యొక్క శరీరాకారంలో వచ్చి మరలా కోల్పోయిన మహిమను మరలా మనకు తిరిగి తీసుకొచ్చినటువంటి దేవుడుగా కనిపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, నీవు నేను ఏమండి ఇంట్లో అన్నాలు కూరలు వండుకునేటువంటి వంట కుండల కోసం కాదు తయారు చేయబడింది. నీవు నేను టీవీల కోసం, టీవీల ముందు కూర్చొని గంటలు గంటలు నాట్యాలు చేయటం కోసం కాదు ప్రభు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుంది. నీవంట తన కోసం నిర్ణయించబడ్డావు, తన కోసం. దాని ఉద్దేశం ఎంత గొప్పదో ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. తన కోసమని ప్రభు నిర్ణయించాడు అనేటువంటి సత్యాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో గమనిస్తున్నప్పుడు దేవునికి కుమారులుగా స్వీకరించాడు. రెండవది, మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు. తన కోసం మనం ఉండాలని, తన కోసమే, తనతో పాటే ఉండాలని. యేసు ప్రభు వారు ఎందుకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచాడు? ఎందుకు ఆయన తిరిగి రానై ఉన్నాడు తెలుసా? మనం ఇంకా ఎల్లకాలం ఎట్లా ఉండాలంటండి, యుగయుగాలు కూడా తనతో ఉండే నిమిత్తం తీసుకుని వెళ్ళటానికి రానై ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన అంటాడు కదా, మీరు మరి నేను వెళ్ళి మరలా వస్తాను, నేనుండు స్థలములో మీరును ఉండులాగున. నేనుండే స్థలంలో మీరుండాలి, నాతో పాటు సదాకాలం మీరు ఉండాలి. 1 తెస్సలోని పత్రిక 4వ అధ్యాయంలో అంటున్నాడు. కాబట్టి యేసయ్యతో నీవు ఉండాలి అని ప్రభు యొక్క నిర్ణయం. ఎంత గొప్ప దేవుడో ఒకసారి ఆలోచన చేయండి. ఏమండి, ఎక్కడో దూరంగా నువ్వు ఉండలే, నా కోసం బ్రతుకులే అంటలా, తన కోసం ఉండాలి నువ్వు, అంతే. తన కోసమే, ఇంక వేరే వాళ్ళ కోసం కాదు. అంత గొప్ప ప్రణాళిక కలిగినటువంటి దేవుడు. మూడవ ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించినట్లయితే చూడండి ప్రియులారా, ఏం రాయబడిందో, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని. దేవుని ఎదుటంట. అసలు దేవుని ఎదుట ఎవడైనా పరిశుద్ధంగా ఉండగలడా? దేవుని ఎదుట ఎవరైనా నేను పరిశుద్ధుడని చెప్పగలడా? దోషాలు లేకుండా ఏ వ్యక్తి అయినా ఉండగలడండి? ఎవరు ఉండలేరు. ఎందుకంటే ఆయన పరిశుద్ధత చాలా గొప్పది. ఆయన పరిశుద్ధత ముందు నీ నా జీవితాలు ఏ పాటివి? ఆయనే పరిశుద్ధుడు ప్రియులరా. అందుకనే మహాదేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పరము నుండి దిగివచ్చి మన కోసం మన శాపాలు తీసుకొని, మన పాపాలు తీసుకొని తన రక్తంతో కడిగి దేవునికి బిడ్డలుగా నిన్ను నన్ను చేసి దేవుని కోసమైన ప్రత్యేక పాత్రలుగా మలచి
ఇక్కడ ఏమంటున్నాడు అన్నట్లయితే మరి ఏంటంట, పరిశుద్ధులుగా. దేవుడు ఎలాంటి పరిశుద్ధుడో, దేవునిలో ఎలాంటి దోషాలు లేకుండా ఉన్నాడో నిర్దోషిగా, అటువంటి నిర్దోషిగా పరిశుద్ధులుగా దేవుని ఎదుటే నిలువబెట్టాలనేటువంటి ఒక గొప్ప కోరిక కలిగినటువంటి వాడు. అందుకే తన రక్తంతో, తన ప్రాణంతో నిన్ను నన్ను విమోచించినట్లుగా మనం తెలియపరచబడతాం ప్రియులారా. 1 పేతురు పత్రికలో ఒకసారి మనం గమనించినట్లయితే చూడండి ప్రియులారా, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి 19వ వచనాన్ని గమనించినట్లయితే, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరి. మనల్ని నిర్దోషులుగా చేయడానికి నిర్దోషమైన రక్తం చిందించబడింది. అది నిర్దోషమైన రక్తంతోనే సాధ్యం. దోషాలు ఉన్నటువంటి వేరే ఏ రక్తంతో కూడా మన దోషాలు పోవు. అపరిశుద్ధమైన ఏ రక్తంతో కూడా నీకు నాకు పరిశుద్ధత రానేరదు. అందుకనే దేవుడే సాక్షాత్తు ఈ లోకానికి దిగి రావాల్సి వచ్చింది. ఏమండి ప్రియులారా, ఇక్కడ తెలియపరచబడతా ఉంది, వెండి బంగారాల వంటి క్షయ వస్తువుల చేత కాదు, ఇంకేదో గొర్రెల రక్తంతోనో ఎడ్ల రక్తంతోనో కాదండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం మనం గమనించినట్లయితే, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం చూడండి 14వ వచనం, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసేసింది ప్రియులారా. శుద్ధి చేసే రక్తం అది, పరిశుద్ధమైన రక్తం. దోషము లేని రక్తం అది, నిర్దోషమైన రక్తం. ఇట్టి రక్తంతో, ఇట్టి యేసయ్యతో అది సాధ్యమైంది. నీవు నేను దేవుని ఎదుట పరిశుద్ధులంగా నిలబడగలం. నీవు నేను దేవుని ఎదుట నిర్దోషులంగా, దోషాలు లేనటువంటి అనుభవంతో నిలవబడగలం. ఆ విధంగా నిన్ను నన్ను ఉతికి పారేశాడు దేవుడు. బట్టలను ఉతికి పారేసినట్లుగా ఏం చేశాడండి, ఉన్న చెడంతటిని కూడా క్లీన్ చేసి పడేశాడు. టోటల్గా ఏం చేశాడో తెలుసండి, టోటల్గా యేసు ప్రభువారు ఎలా పరిశుద్ధంగా ఉన్నాడో, యేసు ప్రభువారు ఎలా దోషములు లేకుండా నిర్దోషిగా ఉన్నాడో, అట్టి స్థితిలోనికి యేసయ్య మార్చేశాడు ప్రియులరా. అందుకని ఎఫ్సీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో మనం గనక గమనించినట్లయితే ఆయన అంటున్నాడు, మనము తన ఎదుట అంటే దేవుని ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండవలెనని. ఎంత గొప్ప సంకల్పాలు కలిగినటువంటి దేవుడు చూడండి. నీనా మేలుగోరేటువంటి మన సొంత వాళ్ళు లోక సంబంధంగా నీ హితవు కోరతారేమో ప్రియులరా. ఎక్కడో ఒక్కడ వాళ్ళలో స్వార్థం ఉంటుంది, ఎక్కడో ఒక్కడ పాపం దాగి ఉంటుంది. కానీ పరిశుద్ధుడైనటువంటి దేవునికి నీ మీద నా మీద పరిశుద్ధమైనటువంటి కోరికలు ఉన్నాయి, పరిశుద్ధమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఆయన ఎంత గొప్ప దేవుడై ఉన్నాడు అన్నట్లయితే తన ఎదుట పరిశుద్ధంగా నిన్ను నిలువబెట్టాలి, నిర్దోషులుగా ఉండాలి, పాపపు ఆలోచన తలంపు కానీ లేకుండా ఉండాలి, మన మనస్సాక్షి అంతా కూడా శుద్ధంగా ఉండాలి, మన యొక్క నడినెత్తి నుంచి అరికాలు వరకు ఏ దోషము పాపము లేకుండా కడుగబడాలి, ఆయన రక్తంతో విమోచింపబడాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రభు ఇక్కడ మనలను ప్రియులారా మరి కడిగి పారేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన ఉద్దేశం చూడండి, ఎవరి ఎదుటో నిలబెట్టం కాదు, ఒక అధికారి ఎదుట నిలవబెట్టడానికి కాదు, ఒక లక్షాధికారి ఎదుటో లేకపోతే కోటీశ్వరుని ఎదుటో నిలవబెట్టడానికి కాదంట. ఎవరు ఎదుటంట? ప్రియమైన వాళ్ళ గమనిస్తున్నట్లయితే దేవుని ఎదుట అసలు నిలబడగలమా? నిలబడటానికి ఊహించుకోగలమా? మనకు అసలు అటువంటి యోగ్యత ఉందా? అయోగ్యులము, పనికిమాలిన వారం,
అటువంటి మన యొక్క జీవితాలని ప్రియమైనటువంటి వాళ్ళరా ఆయన ముందుగా అట్టి యోగ్యతలోనికి నడిపించి, అట్టి పరిశుద్ధతలోనికి నడిపించి, అట్టి దోషము లేని స్థితిలోనికి నడిపించి తండ్రి అయిన దేవుని ఎదుట నిలువబెట్టడానికి ఇష్టపడుతున్నటువంటి గొప్ప దేవుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు ఇక్కడ. ఈ రోజున నీ యొక్క పరిశుద్ధత, నీ దోషం లేని తత్వం కారణం ఏంటి అన్నట్లయితే యేసు ప్రభువారే అనేటువంటి విషయం. అంతేకాకుండా చూడండి, ఎఫ్సీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే, జగత్తు పునాది వేయబడక మునుపే. ఇంత గొప్ప దేవుని యొక్క సంకల్పం, నిన్ను నన్ను కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించటం, అంతేకాకుండా ప్రియులరా మరి తన కోసం నిర్ణయించుకోవడం, అంతేకాకుండా తన ఎదుట అనగా దేవుని ఎదుట పరిశుద్ధమైన పాత్రగా నిన్ను నిలువబెట్టడం, దోషము లేనటువంటి నిర్దోషత్వాన్ని నీకు నాకు ఆపాదించటం, ఇదంతా అంట ఎప్పటి ప్రణాళికో తెలుసండి. అప్పటికప్పుడు వచ్చింది కాదు. తప్పు చేసినప్పుడు ఏమండి ఒక 2-3 సంవత్సరాల క్రితం మనం పుట్టినప్పుడో కాదు, నీవు నేను పుట్టక మునిపే, యేసుక్రీస్తుగా దేవుడి లోకానికి రాకమునిపే, అసలు ఈ జగత్తు మొత్తాన్ని కూడా సృష్టించక మునిపే దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పగా ఉన్నదో ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ దిస్ హోల్ వరల్డ్ హీ హెస్ ప్లాన్. నిజంగా దేవుడంట జగత్తు పునాది వేయబడక మునుపే మన కంటికి కనిపించేటువంటి ఏమీ లేని మునుపే, అంత ముందుగానే ఆయన కనుసన్నల్లో నీవున్నావు, ఆయన మనస్సులో దాగున్నావు, ఆయన హృదయాంతరంగాల్లో నీవు నేను ఉన్నావు. నిన్ను నన్ను రక్షించాలని, నిన్ను నన్ను దేవుని ఎదుట ఆ విధంగా నిలువబెట్టాలి అని. నీవు నేను పాపం చేస్తామని కూడా దేవుడికి తెలుసు, కానీ మరి తన రక్తంతో కడిగి దేవుని ఎదుట నిలువబెట్టాలని జగత్తు పునాది వేయబడక మునుపే దేవుని యొక్క ఆలోచనలు ఉన్నాయి. ఏమండి, మన గురించి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు, అరే నీ గురించి నేను వచ్చే సంవత్సరం నీకు బర్త్డే కదా, ఈ సంవత్సరమే నీ కోసం నేను ఒక వస్తువు కొనిపెట్టున్నా అని అనగానే ఉత్సాహంతో ఊగిపోతాం, మనం ఉత్సాహంతో ఊగిపోతాం ప్రియులారు. అయితే మనం కనుక ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే ఇక్కడ వాక్యం తెలియపరచబడతా ఉంది ఏంటంట, మరి ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రణాళిక మన పట్ల ఉన్నది అనే సత్యం తెలియపరచబడతా ఉంది. అంతేకాకుండా అక్కడ చెప్పబడతా ఉంది జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ప్రేమ యేసు ప్రభువులో మరి ఎంత ప్రేమ ఉంది, దేవునిలో ఎంత ప్రేమ ఉంది. ప్రేమ చేత నిన్ను నన్ను మరి ఏర్పాటు చేసుకున్నాడంట. ప్రియమైనటువంటి వాళ్ళరా, ద్వేషంతో కాదు, కోపంతో కాదు, ప్రేమ చేత అనేటువంటి మాట వాక్యం ద్వారా తెలియపరచబడతా ఉంది. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం గమనించినట్లయితే మన ప్రభు ఎంత గొప్ప దేవుడై ఉన్నాడో ఒక్కసారి ఆలోచన చేయండి. సాక్షాత్తు దేవునికి కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించినటువంటి దేవుడు. ఆ విధంగా చేయుట కొరకు మన యొక్క బ్యాక్గ్రౌండ్ అంతటిని చూడాల, మన బ్యాక్గ్రౌండ్ అంతటిని చూచి అసహించుకోవాల, నెట్టివేయాల, కొట్టివేయాల, అంతటిని చూచి తట్టుకోలేక తనే పరలోకం నుంచి దిగొచ్చి మన స్థానంలో నిలువబడి మన పాపాలు శాపాలు అన్నీ వహించుకొని మనకు బదులుగా కలువరి శిలువలో రక్తం కార్చినటువంటి ప్రభువుగా మనలను దేవునికి కుమారులుగా మార్చేసినటువంటి వైనం మనం గమనించాం. అంతేకాదు దేవుని కోసమైనటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి పాత్రలుగా, దేవుని కోసమైనటువంటి జీవితాలుగా నీ జీవితాన్ని నా జీవితాన్ని ఏర్పాటు చేసినటువంటి వాడు. నువ్వు అనుకోవచ్చు, నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి భార్య కోసం బ్రతకాలి, పెళ్లి చేసుకున్నాను కాబట్టి భర్త కోసం బ్రతకాలి, మరి పిల్లలు పుట్టారు కాబట్టి పిల్లల కోసం బ్రతకాలి. ఈ యొక్క ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ ఓకే,
అయితే బేసికల్గా నీ నా జీవితాల్లో యేసయ్య యొక్క రక్తంలో కడుగుబడి రక్షింపబడిన తర్వాత నీ నా జీవితాల్లో దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుని కోసమే నువ్వు బ్రతకాలి, దేవుని కోసమే నువ్వు ఉండాలి అని ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు ప్రియులారా. అంతేకాకుండా మనం తర్వాత విషయాన్ని గమనించాం. దేవుని ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలువబెట్టడానికి ఒక గొప్ప సంకల్పంతో తన పరిశుద్ధతనే పణంగా పెట్టాడు, తన రక్తాన్నే పణంగా పెట్టాడు, తన జీవితాన్నే పణంగా పెట్టాడు, తన ప్రాణాన్నే పణంగా పెట్టినటువంటి ప్రభు దేవుని ఎదుట. ఏమండి, ఒక పెద్ద అధికారి ముందు నువ్వు నేను నిలబడితే చాలా గొప్పగా ఫీల్ అయిపోతాం. రాజులకే రాజు, ప్రభువులకే ప్రభు, సమస్త బ్రహ్మాండాన్ని కూడా నోటి మాట సెలవివ్వడం ద్వారా తయారు చేసిన సాక్షాత్తు దేవాతి దేవుని ఎదుట, ఏ దేవుణ్ణైతే మరి తన ఎదురుగా ఉన్నటువంటి దేవదూతలు తమ కళ్ళతో చూడలేక కళ్ళను కప్పుకొని ప్రభువుని పరిశుద్ధుడని ఆరాధిస్తూ ఉన్నారో, మరి అటువంటి దేవాతి దేవుని మహిమ ఎదుట ఎట్లా అంట? నిర్దోషులుగా, నిర్దోషులుగా పరిశుద్ధులుగా నిలువబెట్టడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు నాటి గొప్ప ధన్యతను మనకు అనుగ్రహించాడు, గొప్ప సంఘంగా నిన్ను నన్ను చేశాడు. ఇదంతా కూడా జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రణాళిక ఉందనే విషయాన్ని గమనించు. ప్రేమ చేతని ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని గమనించి యేసయ్య ప్రేమను బట్టి, యేసయ్య ప్రణాళికను బట్టి, యేసయ్య యొక్క ఆలోచనలను బట్టి మనం ప్రభువుని స్తుతించి మహింపరిచి గణపరుద్దాం. మరి ఇంత గొప్ప దేవుడని యేసయ్యని కలిగి ఉన్న దాన్ని బట్టి పరలోక సంబంధమైనటువంటి ఇన్ని గొప్ప ఆశీర్వాదాలకు కారకులుగా నిన్ను నన్ను మరి తన విలువైన ప్రాణాన్ని పణంగా పెట్టడం ద్వారా చేసిన పరిస్థితిని బట్టి మనసారా హృదయానుసారంగా ఆయన్ని స్తుతించి ఆరాధించి మరి హెచ్చిద్దాం ప్రియులారా. తల వంచుదాం.